ఎస్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మన పవర్ అకాడమీ లీడర్స్, మన పవర్ అకాడమీలో మన సుస్మిత ప్రవీణ్ అండ్ టోటల్ టీమ్ మంచి అచీవ్మెంట్ తీసుకున్నారు, మంచి ఇన్కమ్ తీసుకున్నారు. సూపర్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఏంటంటే రాక్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ మంత్ పేఅవుట్స్ బిగ్ అచీవ్మెంట్ తీసుకున్నారు. సో మన టీంలో సుస్మిత ప్రవీణ్ అండ్ టోటల్ టీంలో మంచి ఎర్నర్స్ రావడం జరిగింది. రైట్, ఎనీవే టోటల్ టీమ్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. గ్రేట్ సక్సెస్ తీసుకున్నారు మన టీం లీడర్స్ అందరికి కూడా. రైట్, అలాగే ఈరోజు వచ్చినటువంటి కొన్ని మాత్రమే నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. కొన్ని మాత్రమే ఫొటోస్ వచ్చాయి. ఇంకా క్రౌన్ డైరెక్టర్స్ కానివ్వండి, అలాగే డైమండ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, లీడర్స్ యొక్క పే చెక్స్ అనేది, ఆ టీం ఉన్నటువంటి పేఅవుట్స్ అనేది ఇంకా డిస్ప్లే అవ్వలేదు. మేబీ రేపు కానీ ఈరోజు కానీ డిస్ప్లే చేస్తారు. సో ఇప్పటి వరకు గ్యాదర్ అయినటువంటి కొన్ని చెక్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. అందులో అందరు లీడర్స్ ఉన్నారు, మ్యాక్సిమం లీడర్స్ ఉన్నారు. ఇంకా మెయిన్ లీడర్స్ ఈరోజు ఈ యొక్క టీం అనేది పేఅవుట్స్ అనేది ఈరోజు డిస్ప్లే చేస్తారు. రైట్, గ్రూప్ లో చూస్తున్నారు కదా, చూడండి. పవర్ అకాడమీ విఐపి అండర్సెట్ టీం టోటల్ గా మన టీం అండి. ఒక బిగ్ ఛానల్, మెయిన్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వెంకన్న సార్ టీం, మిస్టర్ కృష్ణయ్య గారు. ఇతను ఏంటి అంటే ఒక ఆటో డ్రైవర్ అండి. చూడండి, అందరు కూడా వినండి. నేను అందరి యొక్క ఎలాంటి లైఫ్ నుంచి ఇప్పుడు ఎంత ఇన్కమ్ తీసుకుంటానో ప్రూఫ్ చూపిస్తున్నాను. ఓకే, ఒక ఆటో డ్రైవర్, ఒక అగ్రికల్చర్ పర్సన్, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ఈ వెస్టేజ్ రావడం జరిగింది. ఓకే, హెల్త్ ఇష్యూస్ వల్ల, తన పాపకి హెల్త్ ఇష్యూస్ వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఎన్ని చూపించిన ప్రాబ్లం క్లియర్ కాలేదు. ఒక చిన్న మన ప్రొడక్ట్ యూజ్ చేసి వెస్టీజ్లో, నేను ఇన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళాను, ఇంత ఖర్చు పెట్టుకున్నాను, మరి వెస్టీజ్లో నేను ఖర్చు పెట్టింది ఏం లేదు, నా పాపకి హెల్త్ సెట్ అయింది, నాకు హెల్త్ సెట్ అయింది అని చెప్పేసి డిసైడ్ అయ్యేసి వెస్టీజ్ని కెరీర్గా తీసుకున్నారు. మినిమం ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు సార్కి. సో అలాంటి వ్యక్తి లాస్ట్ మంత్ పేఅవుట్ ఎంత తెలుసా? 79,232 రూపీస్ అండి. ఎలా ఉందండి? కంగ్రాచులేషన్ చెప్పండి అందరికి కూడా. కంగ్రాచులేషన్ చెప్పండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా ఇంకా ఇన్కమ్ తీసుకోవాలని. ఒక ఆటో డ్రైవర్ అండి, మినిమం ఒక సెవెంత్ లోపే అండి చదివింది, 5th-7th లోపు అండి. ఓకేనా? అలాంటి వ్యక్తి ఇప్పుడు 79, నియర్లీ 80,000 ఇన్కమ్ తీసుకున్నారండి. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణయ్య సార్, స్టార్ డైరెక్టర్. నెక్స్ట్ విత్ ఇన్ షార్ట్ టైంలో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. ఇయర్ ఎండింగ్ వరకు కారు కూడా తీసుకునే ప్లాన్ చేస్తున్నారు, డిసెంబర్ ఆర్ జనవరి. మరి ఒక ఆటో డ్రైవర్ కారు ఓనర్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి తన వల్ల అయ్యింది, ఒక ఆటో డ్రైవర్ వల్ల అయ్యింది. చదువు లేదు, ఒకటే కమిట్మెంట్, పట్టుదల. దీంట్లో డబ్బు ఉంది, సంపాదించాలి, కష్టపడితే ఏదైనా సాధించగలని చెప్పేసి తన బలాన్ని నమ్మారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇన్కమ్ తీసుకున్నారు. ఎసానో రైట్. మరి తనకు సాధ్యమైందంటే మీకు సాధ్యం కాదా? అవ్వదా? అవుతుంది. ఒక ఆటో డ్రైవర్ టు వెస్టీజ్, నెక్స్ట్ కార్ ఓనర్. ఓకేనా? అలాంటికి థాయిలాండ్ వెళ్ళేసి వచ్చాడు. ఒక ఆటో డ్రైవర్ ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్ జర్నీ చేశారండి 5 days. ఆ 5 days 4 nights థాయిలాండ్ ఎంజాయ్ చేశారు. ఇది కదా లైఫ్. గోవాలో ఎంజాయ్ చేశారు. సో వెస్టీజ్ ద్వారా అన్ని మనకు రావడం జరుగుతుంది. ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, అలాగే ట్రిప్స్ ఎంజాయ్మెంట్ వచ్చింది. ఇంకేం కావాలి మనకి? ఆలోచించుకోండి. నెక్స్ట్ అనదర్ పర్సన్, అనురాధ గారు, యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ అండి. 70,280 రూపీస్ లాస్ట్ మంత్ పేఅవుట్, ఆగస్ట్ మంత్ పేఅవుట్. ఒకసారి ఆలోచించండి. కుట్టు మిషన్ కుట్టుకున్నటువంటి వ్యక్తి, ఒక లేడీ, చదువు లేదు, 7th class పాస్, 7th standard అండి ఓన్లీ. మరి అలాంటి వ్యక్తి చదువు లేదు, నా వల్ల కాదు అనుకుంటే అక్కడనే కుట్టు మిషన్ కుట్టుకునే వ్యక్తి, నా వల్ల అవుతుందని తన డిసైడ్ అయ్యింది అనురాధ గారు.
ఇప్పుడు 70,000 వరుసగా 50,000, 52, 58,000 అలా ఇన్కమ్ తీసుకుంటే ఈ మంత్ 70,000 పైగా ఆదాయం తీసుకున్నారండి. ఇది కదా సక్సెస్. రైట్. ఒక కుట్టు మిషన్ కుట్టుకుంటే అక్కడనే ఉండిపోయేది 4 గోడల మధ్యలో. తన భర్త సపోర్ట్ తోటి ఇప్పుడు మంచి ఇన్కమ్ తీసుకుంటూ గోవా ట్రిప్ ఎంజాయ్ చేసింది. అలాగే రీసెంట్ గా థాయిలాండ్ కూడా వెళ్ళేసి వచ్చిందండి. 4 nights 5 days. ఎంత ఎంజాయ్మెంట్, పెద్ద హోటల్లో పెద్ద ఎంజాయ్, మంచి సక్సెస్, మంచి ఎంజాయ్ చేశారండి థాయిలాండ్ లో. మరి ఇది కదా, అక్కడే ఉంటే కుట్టు మిషన్ అయితే అక్కడనే ఉండేది. తను డిసైడ్ అయ్యింది. మరి తనే చేసినప్పుడు మీరు చేయలేరా? చేయలేరా? 100కి 200% చేస్తారు. మిస్టర్ ఐలేష్ గారు, స్టార్ డైరెక్టర్, ఓకేనా? వీళ్ళందరూ మన టీం లీడర్స్ అండి. కొంతమంది వచ్చాయి పే స్లిప్స్, ఓకేనా? కొంతమంది సార్ డిస్ప్లే చేశారు నిన్న. ఈ రోజు మళ్ళీ సమ్ లీడర్స్ వస్తుంది, గ్రూప్ లో చూసుకోండి. రైట్. ఒక బోర్వెల్స్ నడిపించుకున్నటువంటి వ్యక్తి, వేరే వేరే స్టేట్కి వెళ్ళేది, వేరే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళేది, ఎక్కడెక్కడో ఫ్యామిలీ వదిలిపెట్టేసి వెళ్ళేదండి. అలాంటి వ్యక్తి మిస్టర్ ఐలేష్ గారు, స్వాతి గారు డిసైడ్ అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు వెస్టేజ్ని. సపోర్ట్ చేయకపోతే నేను నా లైఫ్ కోసం నేను వెస్టేజ్ చేయాలి, ఇంట్లో ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక నారాయణపురంకి చిన్న విలేజ్కి వచ్చి చిన్న రూమ్లో రెండే 2 ప్లేట్స్ చిన్న గ్యాస్ తోటి వచ్చినటువంటి ఐలేష్ గారు, స్వాతి గారు డిసైడ్ అయ్యొచ్చు. పెద్ద ఇల్లు, పెద్ద ఫ్యామిలీ అన్ని వదిలిపెట్టి వచ్చారు. ఎందుకంటే వెస్టేజ్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి. వచ్చేసి ఈరోజు ఎఫర్ట్ తోటి మంచి షార్ట్ టైంలోనే 1 year లోపే షార్ట్ టైంలోనే 48,000 లాస్ట్ మంత్ పే అవుట్ 48,482 అమౌంట్ అండ్ పే అవుట్ అని తీసుకోవడం జరిగిందండి. ఇది కదా కమిట్మెంట్. రైట్. ఇది కదా. రైట్. ఇది అండి సక్సెస్ అంటే. ఇది ఈ విధంగా మిస్టర్ అలీష్ స్వాతి గారు, కంగ్రాచులేషన్ సార్. అలాగే మిస్టర్ నరేందర్ సార్, ఎన్నో పెయిన్స్ అండి, ఎన్నో పెయిన్స్. 1 రూపీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. తన ఇంటి దగ్గర తన అమ్మ, తను మాత్రమే ఉంటాడు. బ్రదర్స్ వేరే భువనగిరి ఇక్కడ ఏరియాలో ఉంటారు, మ్యారేజ్. ఎంతో ఎఫర్ట్ చేశారు, ఎంతో కష్టపడుతున్నారు. కొన్ని కొన్ని విధానాల వల్ల, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇన్కమ్ తీసుకుంటున్నారు, మళ్ళీ తగ్గుతా ఉంది చెక్కు. సమస్యలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఓకేనా? కొన్ని కొన్ని పనుల వల్ల, ఇల్లు కన్స్ట్రక్షన్ కొన్నిటి వల్ల ఈ డబ్బు తీసుకోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ అవడం జరిగింది. సో ఇటు చూస్తే మ్యారేజ్ దగ్గరికి వచ్చింది. అలాగే లైఫ్ వెస్టీజ్ అనేది అప్పుడు స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్, వర్క్ చేయడం వల్ల ఇన్కమ్ తక్కువ వచ్చింది. అయినా ఇది కాదు, ఎన్నో జాబ్స్ ఎంతో మంది హేళన చేశారండి. నేను కూడా చాలా మంది చూశాను, చాలా మంది తన చెప్పంగా విన్నాను, అలాగే నేను కూడా చూశాను. ఎంతో మంది హేళన చేస్తారు, నీ వల్ల అవుతుందా, నీ వల్ల కాదు, ఎందుకు నువ్వు వేరే జాబ్ చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పేసి చెప్పారు. కానీ ఏ రోజు కూడా భయపడకుండా, ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు వెస్టిజ్లో సక్సెస్ తీసుకుంటాను, నీ టీం బిల్డ్ చేసుకుంటాను, ఆ క్యాపబిలిటీ, ఆ ఎఫర్ట్, నేను ఆ క్యాపబిలిటీ నాకుంది, ఆ ఎఫర్ట్ నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేసేసి లాస్ట్ మంత్ బాగా హార్డ్ వర్క్ చేసి తన టీంలో, తన ఇన్కమ్ కాదు, తన టీంలో 20,000 ఇప్పించుకుంటూ, అలాగే ఇంకా 3,000 అలా ఇన్కమ్ ఇప్పిస్తూ, ఒక 5-6కి ఇన్కమ్ ఇప్పిస్తూ తను ఈ మంత్, లాస్ట్ మంత్ చేసినటువంటి ఎఫర్ట్, ఆగస్ట్ మంత్ పే అవుట్ 27,643 రూపీస్ అండి. హార్టీ కంగ్రాచులేషన్ సార్ మిస్టర్ నరేంద్ర సార్, మీ టైం స్టార్ట్ అయింది. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది కదా సక్సెస్. మరి అలాంటి పెయిన్స్ నుంచి, అలాంటి సమస్యల నుంచి వచ్చినటువంటి నరేంద్ర సార్ చేశారు, మీరు చేయలేరా? చేయలేరా? చేస్తారు. సమస్యలు వచ్చాయంటే అక్కడనే ఆగిపోతే అదే లైఫ్ అవుతుంది. సమస్యలు, ఏ సమస్య వచ్చి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి వెతికి, రైట్, నాకు వెస్టీజ్లోనే సక్సెస్ ఉంటుందని బలంగా నమ్మి ఈరోజు జస్ట్ సిల్వర్ డైరెక్టర్గా 27,000 పైగా ఆదాయం తీసుకున్నారు. మరి నెక్స్ట్ ఇది ఏమంటున్నారంటే నరేంద్ర సార్, జస్ట్ బిగిన్ అంటున్నారు. అంటే జస్ట్ బిగిన్ అంట, జస్ట్ స్టార్ట్ అంట. మరి జస్ట్ స్టార్ట్ ఎలా ఉంటే ఇంకా ఎలా ఉంటుంది తర్వాత? రైట్ సార్, హార్టీ కంగ్రాచులేషన్ సార్ మిస్టర్ నరేందర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టోటల్ టీమ్. నెక్స్ట్, హౌస్ వైఫ్ టు వెస్టీజ్, గౌరవమైన లక్ష్మి గారు,
యాటి కంగ్రాచులేషన్స్ మేడం. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఎల్ఓబి తీసుకుంటూ 29,292 రూపీస్. సూపర్ కదా, చదువు లేదు. ఓకేనా, వెస్ట్ వెస్ట్ ఇలా వర్క్ చేయడం ఒకటే తెలుస్తుంది కానీ వేరే నాలెడ్జ్ అనేది లేదండి. స్టడీ ఎడ్యుకేషన్ లేదు. కానీ వెస్టేజ్లో జస్ట్ యూట్యూబ్ కాల్ ద్వారా పరిచయం అండి. సుస్మిత గారికి యూట్యూబ్ కాల్ ద్వారా పరిచయం, నమ్మింది, ఎన్నో వీడియోస్ చూసారంట. కానీ మరి సుస్మిత గారికి కాల్ చేయాలనిపించిందంట, మరి కాల్ చేశారు. సో కనెక్ట్ అయ్యారు. మంచి హైదరాబాద్లో మంచి టీమ్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇటు నాగారంలో కానీ, మన రీసెంట్గా కొత్తపేటలో కానీ, ఇక్కడ కొన్ని కొన్ని చోట్లలో ఉప్పల్లో కానీ మంచి టీం బిల్డ్ చేస్తూ ఎంతో కష్టపడ్డారు. కానీ సిస్టమ్ని ఇది చెప్పామంటే ఇది ఖచ్చితంగా సిస్టమ్ని ఫాలో అవుతూ చేసుకుంటూ ఈ మంత్ 29,292, నియర్లీ 30,000 ఇన్కమ్ తీసుకున్నారు. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా మరి తను ఒక్కరే తీసుకున్నారంటే తన అండర్లో టీం వాళ్ళకు కూడా ట్రబుల్ ఇప్పించింది. ఎవరైనా చూసి వాళ్ళ తను ఏమన్నా నీ వల్ల అవుతుందా, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, అది ఉంది, నీ వల్ల కాదు. తన హస్బెండ్ చనిపోయినప్పుడు అందరూ చాలా మంది ఏమనుకున్నారు, లక్ష్మి గారు కోరు అనుకున్నారు. మరి అలాంటి వ్యక్తే ఇప్పుడు 30,000 తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పెయిన్ నుంచి వచ్చి 30,000 తీసుకున్నారు. 30,000 వచ్చిన తర్వాత మళ్ళీ ఆగుతారా? గేదేలే, తగ్గేదేలే. రైట్. ఎనీవే మేడం, హ్యాపీ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఎఫర్ట్ ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ కూడా జర్నీ చేసి, ఓకే, జర్నీ చేసి మీరు ఈ ఇన్కమ్ ఎఫర్ట్ పెట్టి ఎవరు ఎంతమంది నెగిటివ్ చెప్పినా నో ప్రాబ్లం అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్గా తీసుకొని మంచి టీంని బిల్డ్ చేసుకొని ఇలా మీరు ఇంత ఇన్కమ్ తీసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ మంత్ ఇంకా రాక్ క్రియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. రైట్ మేడం, ఓకే, వెరీ గుడ్ జి లక్ష్మి గారు. నెక్స్ట్ యంగ్ స్టూడెంట్ టు వెస్టీజ్ నరేందర్ గారు, స్టూడెంట్ టు వెస్టీజ్, తన అండర్లో స్టూడెంట్ సతీష్ గారు. సో చాలా హార్డ్ వర్కర్, మంచి హార్డ్ వర్కర్. ఓకేనా, ఇలాంటి వ్యక్తి చాలా మంది ఛానల్ చూసి నీ వల్ల అవుతుందా, నీ వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు తన యొక్క పేఅవుట్ ఎంత తెలుసా అండి? లాస్ట్ మంత్ 8,000 అయితే 8,000 నుంచి 25,756 రూపాయలండి సతీష్ గారికి. ఇది కదా సక్సెస్. ఆ విలేజ్ లో నువ్వేంటి అనే చాలా చాలా చులకన చూసిన వాళ్ళు ఇప్పుడు చెక్ చూపిస్తే సరిపోతుంది కదా. 20,000 అంటే మామూలు విషయమా? ఆడుతూ పాడుతూ వెస్టీ చేసుకుంటే 20,000 వచ్చింది. 25,000 అండి, నార్మల్ విషయం కాదు. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఎల్ఓబి తీసుకుంటూ. ఎస్, సూపర్ అండి, సూపర్ మిస్టర్ సతీష్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్. గ్రేట్ ఎఫర్ట్, గ్రేట్ రిజల్ట్. ఓకేనా, ఎవ్రీడే వర్క్ లో ఉంటారు. ఇలా వర్క్ లో ఉండాల. కొన్నిసార్లు అప్లయన్స్ మీద గట్టిగా మాట్లాడతారు. తన ప్రాబ్లం కాదు, తన మైండ్ సెట్ కొన్నిసార్లు అందరికి ఒకే విధంగా ఉండదు కాబట్టి మళ్ళీ రియలైజ్ అవుతారు. ఓకేనా, మళ్ళీ వర్క్ చేస్తారు. రైట్, వెరీ గుడ్, సూపర్. ఆ రియలైజేషన్ అనేది ఉండాలండి. తనకుంది కాబట్టి ఈ ఇన్కమ్ తీసుకున్న 25,756 రూపీస్ అంటే మామూలు విషయం కాదు. నో 8 గంటలు 12 గంటలు పని చేయాలండి, లేదు ఇక్కడ. ఓకేనా, ఆడుతూ పాడుతూ వేస్ట్ చేసుకుంటూ ఇంత ఇన్కమ్ తీసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్ మిస్టర్ సతీష్ సార్. నెక్స్ట్ గో సూన్, వెరీ షార్ట్ టైం 50,000. ఓకే, రైట్, ఎక్సలెంట్ మిస్టర్ లింగయ్య సార్ అండ్ పాపమ్మ మేడం. సూపర్ అండి. ఒక సెక్యూరిటీ గార్డ్ టు వెస్టీజ్ హైదరాబాద్ సన్ సిటీ. నరేందర్ గారు అండి, సతీష్ గారు అండ్ టీం మామూలు విషయం కాదు. 19,112 రూపీస్ అనేది సెక్యూరిటీ గార్డ్ గానే అక్కడ వర్క్ చేయడానికి మినిమం ఒక 12 అవర్స్ వర్క్ చేస్తూ ఉండాలి. 12 అవర్స్, 24 అవర్స్, 12 అవర్స్ వర్క్ చేస్తూ 8 అవర్స్ పడుకుంటే మిగతా ఎంత టైం ఉందండి ఒకసారి ఆలోచించండి. ఆ మిగతా టైంలోనే వెస్టీజ్ ఒక కెరీర్ తీసుకుని జస్ట్ లాస్ట్ మంత్లోనే 1 మంత్లోనే అండి, లాస్ట్ మంత్ 2వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ చేసి వెస్టీజ్ గురించి గొప్పతనాన్ని గురించి తెలుసుకొని అప్లైన్ సపోర్ట్ తీసుకొని మెంటర్ యొక్క సలహాలు తీసుకొని, రైట్, మంచి గైడెన్స్ ఇస్తున్న నరేంద్ర సార్ యొక్క సలహాలు తీసుకొని
6000 పీవీస్ తోటి బ్రాంజ్ డైరెక్టర్, క్వాలిటీ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారండి. మరి మినిమం ఒక 2008 నుంచి సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తే ఇప్పుడు 25,000 ఇన్కమ్ వస్తుంది అక్కడ మళ్ళీ 3,000 కట్ అవుతుందంట, పిఎఫ్ అదో ఇదో. కానీ మరి ఆ సింగిల్ మంత్లోనే 19,112 ఇన్కమ్ తీసుకున్నారంటే ఇది కదా గ్రోత్, ఇది కదా సక్సెస్. 2008 నుంచి ఇప్పటి వరకు ఇన్కమ్ ఎంత తీసుకుని 25,000. మరి జాబ్లో వెస్టీలో ఒక్క నెల ఫోకస్ చేస్తే అది కూడా పూర్తి టైంగా పార్ట్ టైంగా చేస్తే మరి ఇంత ఇన్కమ్ తీసుకున్నారంటే మరి ఫుల్ టైం తీసుకుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఎస్, ఎస్, సూపర్. డిసైడ్ అయ్యారు తను. పాపమ్మ గారు ఫస్ట్ నెగిటివ్ ఉండే, ఎన్ని డబ్బు లాస్ అవుతామో ఏందో అని చెప్పేసి, చాలా నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నమ్మింది బలంగా నమ్మి రైట్ ఏదైనా చేసేస్తామని చెప్పేసి ఈ మంత్ మంచి బిగ్ బిగ్ ఒక మంచి ఎల్ఓబి తోటి ఒక సిల్వర్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా కంగ్రాచులేషన్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ మిస్టర్ లింగేశ్వర్ అండ్ పాపమ్మ మేడం. మీరు ఈ మంత్ కూడా రాక్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, చూడండి ఎలా ఏ పర్సన్ గా మిస్టర్ శోభా నాగిరెడ్డి గారు అండి. శోభా నాగిరెడ్డి గారు వీళ్ళకి చాలా అసెట్స్ ఉన్నాయి. ఒక ఫార్మర్ అయినా వెస్టీజ్లో ఇది పెద్ద మహాసముద్రం అని చెప్పేసి బలంగా నమ్మి హస్బెండ్ అండ్ వైఫ్ రంగారెడ్డి గారు అండ్ శోభ గారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ జస్ట్ సింగిల్ మంత్లోనే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవుతూ 16,001 రూపాయి ఇన్కమ్ తీసుకున్నారండి. ఇది కదా గ్రోత్, ఇది కదా సక్సెస్. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం శోభా రంగారెడ్డి గారు. నెక్స్ట్ మంత్ వెరీ సూన్ విత్ ఎల్ఓబి తోటి సిల్వర్ డైరెక్టర్ గా మంచి ఇన్కమ్ తీసుకోవాలా. రైట్, సూపర్, వెరీ గుడ్ మేడం. రైట్, అలాగే మిస్టర్ స్వాతి సైదులు గారు స్టార్ డైరెక్టర్. ఓకే, యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా జస్ట్ ఒక 5 months అంటే జర్నీ, 5 months జర్నీ సార్ది. మధ్యలో 2 months గ్యాప్ వచ్చింది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల. అయినా ఫస్ట్ 2 months లో బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అయిపోయారు. 1 month లో ఒక 1 month టైం ఇస్తే కదా ఒక అచీవ్మెంట్ తీసుకుంటాడు, ఒక ఇన్కమ్ తీసుకుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 5 months లోనే 2 months గ్యాప్ వచ్చిందంటే జస్ట్ ఓన్లీ 3 months 4 months యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా 2 LOBs తోటి 38 కింద టీమ్ కి ఇన్కమ్ ఇప్పిస్తూ 38,598 రూపీస్ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. మరి సార్ వల్ల అయ్యింది, మీ వల్ల కాదా? ప్రైవేట్ జాబ్స్ చాలా చేశారు, పొలిటికల్ గా కొన్ని చేశారు. ఇది కాదు లైఫ్ అని చెప్పేసి వెస్టీజ్ అని లైఫ్ అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇన్కమ్ తీసుకున్నారు. జస్ట్ బిగేన్ అని చెప్తున్నారండి. ఇంకా ముందుందంట ఆట. మరి ఏందో చూడాలా, ఖచ్చితంగా ఉంటుంది. మరి 5 months ఇది క్రియేట్ చేశారండి, నెక్స్ట్ ఈజీగా చేస్తారు. ఏమి తిననప్పుడు ఇలా చేశారంటే ఇంక తెలిస్తే ఎలా ఉంటుంది? రైట్, హార్టీ కంగ్రాచులేషన్ సార్ మిస్టర్ స్వాతి సైదులు గారు. స్టార్ డైరెక్టర్ గా మంచి 2 LOB తీసుకున్నారు. ఈ మంత్ ఖచ్చితంగా మినిమం డైమండ్ ఆర్ స్టార్ లో 3 LOBs తీసుకుని మంచి ఇన్కమ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీ టీమ్స్ కి మంచి ఇన్కమ్ ఇప్పిస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రైట్, సూపర్, గ్రేట్ అచీవ్మెంట్. అలాగే స్టూడెంట్ వెస్టీజ్ ఎవరు? మిస్ సింధుజ గారు. సూపర్ సూపర్ అండి. ఎక్కడ? యుఎస్ఏలో ఉంటారండి. తన మదర్ అండ్ ఫాదర్ లతా రామరాజ్ గారు తన ఫ్రెండ్ సర్కిల్లో తన ఫ్రెండ్స్ పరిచయం చేస్తూ టోటల్ ఫ్యామిలీ ఎవ్రీ టైం వెస్టీజ్ 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 వెస్టీజ్, పడుకున్న వెస్టీజ్, కూర్చున్న వెస్టీజ్, ఎక్కడ వర్క్ చేసినా వెస్టేజే. అలా డిసైడ్ అయ్యి అక్కడ తను యుఎస్ఏలో చదువుకుంటూ కూడా వర్క్ చేస్తూ కూడా మమ్మీ ఏమైంది ఈరోజు బిజినెస్ అని చెప్పేసి కాల్ చేస్తుంది అంట. మేడం చెప్తూ ఉంటుంది నాకు, లతా మేడం. మరి అలా ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ కెరీర్గా తీసుకొని తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తూ మమ్మీకి సపోర్ట్ చేస్తూ ఈ లాస్ట్ మంత్ ఎఫర్ట్ ద్వారా ఈ మంత్ ఒక 5,537 రూపీస్ తీసుకున్నారు. తను ఎక్కడ ఉంటున్నా తెలుసా? యుఎస్ఏలో, అమెరికాలో. అయినా ఫోకస్ తగ్గలే. ఎస్, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. దట్ ఈస్ ఇది అండి కమిట్మెంట్ అంటే. మరి యాజ్ అ స్టూడెంట్ గానే ఈ ఇన్కమ్ తీసుకున్నారంటే నెక్స్ట్ ఎంత బ్రైట్ ఫ్యూచర్. మరో సుస్మిత కదా,
మరో సుస్మిత మేడం తయారవుతారు ఖచ్చితంగా. ఎస్, వెరీ గుడ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ సింధుజ గారు. యుఎస్ఏలో ఇక్కడ మాకు తెల్లారిందంటే అక్కడ నైట్ అవుతుండొచ్చు. రైట్, ఓకే. రైట్, ఇంకా ఎఫర్ట్, ఇంకా సపోర్ట్ చేయాలి మీ మమ్మీకి, మీ ఫాదర్కి. మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రైట్. అలాగే మిస్టర్ ఉమా శ్రీనివాస్ గారు చాలా ఎఫర్ట్ చేస్తారండి, చాలా మంచి ఎఫర్ట్ చేస్తారు. యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా లాస్ట్ మంత్ ఒక 3500 అలా పీవీస్ తోటి, ఓకేనా. బ్రాంజ్ డైరెక్టర్ టైటిల్ తీసుకొని మినిమం ఒక 10,058 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారండి. ఎనీ టైం వర్క్. ఆ విలేజ్ నుంచి బయటికి రావాలంటే వెహికల్స్ ఉండదు, ఓకేనా. స్టార్టింగ్ లో తన హస్బెండ్ కొద్దిగా సపోర్ట్ చేయకపోయేది, ఇది వెస్టీజా, చాలా పనులు ఉన్నాయి, ఇది కూడా అలానే ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వెస్టీజ్ గురించి తెలుసుకున్నారో తన భర్త సపోర్ట్ తోటి ఇప్పుడు 10,058 జస్ట్ బిగిన్ విత్ టీమ్ తోటి, మంచి క్వాలిటీ టీమ్ తోటి సూర్యాపేటలో హుజూర్నగర్లో మంచి టీమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక హౌస్ వైఫ్ టు వెస్టీజ్ 10,000 ఆదాయం. రైట్. తన వల్ల అయింది, మీ వల్ల కాదా? అవుతుంది, అవుతుంది ఎప్పుడు మిమ్మల్ని మీరు బలంగా నమ్మినప్పుడు. రైట్ సార్, నో. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ శ్వేత అండ్ వెంకటేశ్వర్లు గారు, చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి, ఓకేనా. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి పర్సన్స్. ఏది చూసినా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని ప్రిపేర్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు, అలానే తీసుకుంటారు. మరి వాళ్ళు సిల్వర్ డైరెక్టర్ అచీవ్ చేసుకొని కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ డబ్బులు ఇప్పించి తను సిల్వర్ డైరెక్టర్ టైటిల్ అచీవ్ చేసుకొని ఒక హౌస్ వైఫ్ శ్వేత గారు ఇప్పుడు వెస్టిండీ కెరియర్ తీసుకుని జస్ట్ సింగిల్ మంత్లోనే 15,473 రూపాయలు తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. సింగిల్ మంత్లో అని చెప్తున్నాండి. ఎంతో కాలం ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడ, సింగిల్ మంత్లోనే. రైట్, రైట్, వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం శ్వేత వెంకటేశ్వర్లు. ఈ మంత్ ఎల్ఓబి ఆర్ 2 LOBs ప్లాన్ చేసుకొని మినిమం 50,000, 30,000 to 50,000 ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ పైన తదాస్తు దేవతలు ఎవరైతే ఉన్నారో తదాస్తు అని చెప్తున్నారో ఈ మంత్ మీరు అచీవ్ చేసుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, రైట్. అలాగే యంగ్ కపుల్ కదా. రైట్. ఎస్ అండి, ఎస్. అంత ఉల్లాసంగా, అంత ఉత్సాహంగా, అంత హ్యాపీగా ఉంటారండి. హెల్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ, రైట్, వర్కౌట్ చేస్తూ ప్రతిరోజు హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మేటువంటి ఫస్ట్ వ్యక్తులు లతా రామరాజ్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. జస్ట్ 1 monthలోనే స్టార్ట్ అయిన 1 monthలోనే క్వాలిటీ బ్రాంజ్ డైరెక్టర్ 6,000 పీవీస్ తోటి క్వాలిటీ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి నేనేంటో ప్రూవ్ చేస్తాను సార్, మీకు ఇచ్చిన మాట నేను 100% ప్రూవ్ చేస్తానని చెప్పేసి లాస్ట్ వరకు పోరాడి తన యొక్క అప్లైన్ లక్ష్మి గారి ఇక్కడ సపోర్ట్ తీసుకొని, అలాగే తన ఎఫర్ట్, రామరాజ్ గారు సార్ యొక్క ఎఫర్ట్, అలాగే ఇద్దరు ఎఫర్ట్ కలిసి ఈ మంత్ మంచిగా ఒక 17,677 రూపాయలు అనేది తీసుకోవడం జరిగిందండి. తన పాపకం 5,500 వరకు వచ్చింది. వాళ్ళకి లతా రామరాజు గారికి 17,677 అండి. మినిమం ఒక 22,000 నుంచి 23,000 వచ్చింది కదా సింగిల్ మంత్లోనే. మరి ఇది కదా సక్సెస్, సింగిల్ మంత్లోనే అండి. బయట నెల చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే 1 yearకి 1,000 రూపాయలు 2,000 పెంచుతారండి. ఇక్కడ అలా కాదు. నెక్స్ట్ మంత్ ఎంత డబ్బు కావాలో ఈ మంత్ అంత మీరు చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఆ డబ్బు తీసుకోవచ్చు. సూపర్ అండి. మంచి వర్క్ చేశారు, గ్రేట్ ఎఫర్ట్ తోటి కమిట్మెంట్, మాట ఇచ్చారంటే తప్పలేదు. ఈ మంత్ కూడా ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా తప్పకుండా మీరు ఈ 17,000 నుంచి, యాక్చువల్గా మీ ఇంటికి వచ్చింది 23,000 ఇన్కమ్ అండి మీ పాపకు మీకు. సో నెక్స్ట్ మంత్ అది కాస్త 30,000 నుంచి 50,000కి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతుంది కదా. సూపర్. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ లతా రామరాజ్ గారు. చూడండి, ఒక హౌస్ వైఫ్ టైం దొరికితే నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఫోటో అది మూవీస్ చూసేదండి. ఇప్పుడు ఆ టీవీనే మర్చిపోయింది మేడం. ఒకవేళ టీవీ ఆన్ చేసినా వెస్టీజ్ అంట. చూడండి, ఇక ఇంతకుముందు పూజలు అవి ఉండేది, మర్చిపోయిందంట. వెస్టీజ్ మహిళ పడితే అన్ని మర్చిపోతారు, మంచి సక్సెస్ వస్తుందండి. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ మేడం. గో టు నెక్స్ట్ లెవెల్ విత్ ఇన్ షార్ట్ టైం. రైట్, ఎక్సలెంట్. రామరాజ్ గారి యొక్క బ్రదర్ వచ్చేసి ముషీరాబాద్ ఎమ్మెల్యే అండి. సో అంత పెద్ద నెట్వర్క్, అంత పెద్ద సర్కిల్ ఉన్నా కానీ వెస్టీని వదలట్లేరంటే వెస్టీలో ఏదో ఉంది. రైట్, కాబట్టి
వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా లక్కీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో ఇంకా లక్కీ. తీసుకోవాలా లేదా నో ప్రాబ్లం. ఇయ్యాలి కాకపోతే రేపైనా వెస్టీజ్ అవకాశం తీసుకోవాల్సింది. ఎందుకోసం ఆ హెల్త్ కోసం, అలాగే వెల్త్ కోసం, అలాగే సక్సెస్ కోసం. రైట్, ఈ మూడు ఎక్కడ ఉందంటే వెస్టీజ్. ఇది గుర్తించి ఈ సార్ వాళ్ళు, లతా గారు అండ్ రామరాజ్ గారు గ్రేట్ ఎఫర్ట్ తోటి మంచి ఇన్కమ్ తీసుకున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. సింగిల్ మంత్లోనే ఇన్కమ్స్. రైట్, అలాగే వెంకటరెడ్డి గారు సూపర్ సూపర్. హైలేష్ గారు అండర్లో తనకు 48,000 తీసుకుంటూ తన అండర్లో 41,000 ఇప్పించగలిగారు హైలేష్ గారు. ఎక్సలెంట్ అండి వెంకటరెడ్డి గారు. భువనగిరి ఏరియాలో, హైతనగర్ ఏరియాలో ఇలా టీమ్స్ క్రియేట్ చేస్తూ తను కూడా ఇండిపెండెంట్గా లీడ్ చేస్తూ సెమినార్ కండక్ట్ చేస్తూ ఇప్పుడు లాస్ట్ మంత్ ఎఫర్ట్ ఈ మంత్ యావరేజ్ ఈ మంత్ 41,345 రూపీస్ తీసుకున్నారండి. ఓకేనా, మరి తనే తీసుకున్నారు, మరి మీరందరు తీసుకోలేరా? మరి లతా రామరాజ్ గారే తీసుకున్నారు. ఎంతో ఎఫర్ట్ పెట్టేసి ఏది ఉన్నా కానీ నాకు వెస్టేజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తీసుకున్నారు, ఈ ఇన్కమ్ తీసుకున్నారు. మరి మీరు తీసుకోలేరండి? డిసైడ్ అవుతే ఖచ్చితంగా తీసుకుంటారు. డిసైడ్ అవ్వాలా, కమిట్మెంట్ చేసుకోవాలా. కమిట్మెంట్ నేను ఏదైనా చేయాల్సిందే, ఏది ఏమైనా గెలవాల్సిందే. అలా కమిట్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అచీవ్మెంట్ తీసుకుంటారు. సార్ నో రైట్. అలాగే రజిత గారు హార్టీ కంగ్రాచులేషన్స్ 8,000. అలాగే రైట్, వెంకటరెడ్డి గారు ఈ మంత్ 41,000, లాస్ట్ మంత్ 41,000 తీసుకున్నారు. ఈ మంత్ అది ఇంకా డబల్ అవ్వాలా? ఓకేనా, డబుల్ ద బిజినెస్ చేయాలి, ఇంకా ఇన్కమ్ పెరగాల. ఈ అండర్లో టీంలో ఇంకా మీకంటే మంచి ఎర్నర్స్ని క్రియేట్ చేసే విధంగా తయారు చేయాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ వెంకటరెడ్డి సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ఇన్కమ్ తీసుకున్నారు. గ్రేట్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిస్టర్ ఐలేష్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, అలాగే రజిత గారు, సింగం రజిత గారు. సో చూడండి, యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా 8,791 రూపీస్ అండి. కొత్త న్యూ జాయినింగ్స్, చిన్న ఇన్కమ్ అండి ఇది. నియర్లీ ఒక 9,000 10,000 వరకు. చూడండి ఒకసారి ఆలోచించండి. జోరెవరు, ఒక ఫార్మర్ టు వెస్టేజ్, ఒక హౌస్ వైఫ్ టు వెస్టేజ్. ఓకేనా, ఇలా 1 by 1 ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ని కెరీర్గా తీసుకుంటాం. అలాగే పావని గారండి 7,722 రూపాయలు, ఒక హౌస్ వైఫ్ నుంచి వెస్టేజ్. నా వల్ల కాదు, ఏమంటారు, అబల సబల, సబల అబల కాదంటారు కదా, అదే మహిళలు డిసైడ్ చెప్పేసి కంకణ కట్టుకొని నా వల్ల అవుతుంది అని చెప్పేసి జెంట్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారండి లేడీస్. జెంట్స్కే కార్లు గిఫ్ట్ ఇస్తున్నారు మన టీంలో. జెంట్స్కి గిఫ్ట్లు ఇస్తున్నారు, జెంట్స్కే మంచిగా లైఫ్ అనేది లీడ్ చేసే విధంగా తయారు చేస్తున్నారు లేడీస్. సో అలా లేడీస్కి అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్సప్ మేడం, హ్యాట్సప్ లీడర్స్. సూపర్, గ్రేట్ అచీవ్మెంట్. యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా లాస్ట్ మంత్ టైటిల్ అచీవ్ చేసుకొని ఈ మంత్ 7,722 రూపాయలు తీసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవుతూ వెల్వూపు తీసుకుంటూ మినిమం ఒక 28,000 to 30,000 తీసుకోవాలని కోరుకుంటున్న పవని గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. రైట్, పవర్ అకాడమీ లీడర్స్, మన టీం లీడర్స్, ఇంకా రావుల శ్రీనివాస్ గారు గ్రేట్ ఎఫర్ట్, గ్రేట్ ఎఫర్ట్. మంచి గోవాలో ఎంజాయ్ చేశారు. మంచి గోవా ఫుల్ ఎంజాయ్ చేశారు శ్రీనివాస్ గారు. ఈ మంత్ ఒక సిల్వర్ డైరెక్టర్గా ఎల్ఓబి తీసుకుంటూ కింద ఇన్కమ్ ఇప్పిస్తూ తను ఈజీగా మంచిగా ఇన్కమ్ 26,395 రూపీస్ తీసుకున్నారండి. ఒక ఇంత పెద్ద వ్యక్తి వల్ల అయ్యిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వల్ల కాదా అండి? కాదా? అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎప్పుడు చేయాలని తపన ఉన్నప్పుడు, కసి పట్టుదల ఉన్నప్పుడు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మంత్ 2 ఎల్ఓబి తీసుకొని రెండో వ్యక్తికి ఇక డబ్బులు ఇప్పించేసి మీరు ఇంకా బెటర్ ఇన్కమ్లోకి వెళ్తారని కోరుకుంటున్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రైట్, అలాగే అనిత గారు ఒక టీచర్ నుంచి ప్రైవేట్ జాబ్ చేసేటువంటి ఒక టీచర్స్, ఇది కాదు నా లైఫ్ అని చెప్పేసి డిసైడ్ అయ్యేసేసి ఏమంతూ ఒక యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా 15,610 రూపాయలు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. టీచర్ జాబ్ వదిలేసింది,
టీచర్ జాబ్ ఏమొస్తుంది, నాకు ఏం రావట్లేదు, ప్రొఫెషన్ మెయింటైన్ చేయడానికే సరిపోవట్లేదు. టీచర్ ఇప్పుడు సపోజ్గా ఒక టీచర్ అంటే చాలా ప్రొఫెషనల్ కదా, ఆ డ్రెస్ మెయింటెనెన్స్ అవి మెయింటైన్ చేయడానికే సరిపోదండి అని చెప్పేసి వదిలేసి వెస్ట్ని కెరియర్ తీసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్గా ఎంటర్ అయ్యారు. మంచి ఇన్కమ్ తీసుకున్నారు. ఈ నెక్స్ట్ మంత్ నాకు తెలిసి ఈజీగా 30,000కి వెళ్ళిపోతారండి. హార్టీ కంగ్రాచులేషన్స్ అనిత గారు అండ్ కపుల్. నెక్స్ట్ మంత్ రాక్ క్రియేట్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అలాగే సరస్వతి గారు మాట్లాడటానికి భయపడేటువంటి వ్యక్తి, ఒక హౌస్ వైఫ్. ఇప్పుడు ఈ మంత్ ఎంత, 25,410 రూపాయలు. తన అప్లైన్ హేమలత గారు బెస్ట్ సపోర్ట్ స్టార్ డైరెక్టర్, ఒక కానిస్టేబుల్ భార్య అండి. తను డిసైడ్ అయింది మా హస్బెండ్కి కార్ గిఫ్ట్ చేయాలని చెప్పేసి. బెస్ట్ సపోర్ట్ చేసిన హేమలత గారికి, అలాగే గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టినటువంటి సరస్వతి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. యాజ్ ఎ సివిల్ డైరెక్టర్గా 25,410 రూపాయలు తీసుకున్న ఒక హౌస్ వైఫ్, మాట్లాడాలంటేనే భయపడేటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్కమ్ తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. విసానో రైట్. అలాగే శ్రీనివాస్ గారు, న్యూ జాయినర్స్, వీళ్ళందరూ న్యూ జాయినర్స్ అండి. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి శ్రీనివాస్ గారు యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్, సారీ సిల్వర్ డైరెక్టర్గా 11,000 కింద బ్రాంజ్ డైరెక్టర్ క్రియేట్ చేసి తనకి ఇన్కమ్ ఇప్పించి తను సిల్వర్ డైరెక్టర్గా 11,664 రూపాయలు అన్నది తీసుకోవడం జరిగిందండి. సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి. ఓకేనా, రైట్. ఈ విధంగా ఇది కదా, వీళ్ళు ఎవరు, హౌస్ వైఫ్ టు వెస్టీజ్, ఫార్మర్ టు వెస్టీజ్, స్టూడెంట్ టు వెస్టీజ్. చూడండి, అందరి వల్ల అవుతుందండి. మిమ్మల్ని మీరు నమ్మి ఒక పట్టుదలతో వర్క్ చేస్తే మీ వల్ల కూడా అవుతుంది. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ మంత్ గో టు సిల్వర్ డైరెక్టర్ విత్ 1 LOB, రైట్. అలాగే ఒక టెంట్ హౌస్ చేసుకున్నటువంటి ఒక బిజినెస్ నుంచి వెస్టీజ్ బ్రాంజ్ డైరెక్టర్. లాస్ట్ మంత్ పే అవుట్ 11,779 రూపాయలండి. సూపర్ సార్, సూపర్. షేక్ హజీజ్ గారు హార్డ్ వర్కర్, మంచి ఎఫర్ట్ చేశారు. ఓకేనా, శ్రీనివాస్ గారు అండర్లో మంచి కలిసి వర్క్ చేశారు. ఈ మంత్ 11,779 రూపాయలు తీసుకున్నారు. ఫస్ట్ మంత్ ఈ ఇన్కమ్ అంటే నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది? ఎస్, సూపర్. ఏం తెలియనప్పుడు ఈ విధంగా వర్క్ చేశారు. నెక్స్ట్ మంత్ ఇంకా రాక్ క్రియేట్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అజీజ్ గారు. రైట్ అండి. అలాగే స్టూడెంట్, చూడండి చిన్న పాపలా ఉన్నారు, అవునా కదా? ఎస్, యాజ్ ఎ స్టూడెంట్ అనుష గారు, మిస్ అనుష గారు ఎంత ఇన్కమ్? 26,124. ఎస్, సూపర్ కదా. LOB తీసుకుంటూ తన అండర్లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ క్రియేట్ చేసి తనకి ఇన్కమ్ ఇప్పించి తను కూడా ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటూ 26,000 పైగా ఆదాయం తీసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఎంత చాలా తక్కువ ఏజ్. ఓకేనా, మరి ఈ ఏజ్ లో ఇంత ఇన్కమ్ వచ్చిందంటే అదే ఎఫర్ట్గా చేసుకుంటే మరో సుస్మిత కదా. ఎస్, సూపర్ సూపర్. హార్టీ కంగ్రాచులేషన్స్ రా అనుష. సో ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ మంత్ ఇంకా టీంలో ఎర్నర్స్ క్రియేట్ చేసి మీరు ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్, ఇలా మన టీంలో కొంతమంది అచీవర్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఇంకా అందరు అచీవర్స్ రాలేదు, అందరు అచీవర్స్ రాలేదండి. ఆ ఈరోజు డిస్ప్లే చేస్తారు, గ్రూప్లలో వస్తుంది. క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నాయి, అలా డైమండ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్వి, అలా టీమ్ టోటల్ టీమ్స్ వాళ్ళే ఇంకా రాలేదు. చాలా మంది ఉన్నారు ఇంకా మనము డిస్ప్లే చేసుకోవాల్సినవి. సో కొంతమంది మాత్రమే నిన్న వచ్చినటువంటి పోస్టులు మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. రైట్. యాజ్ ఎ సింగిల్గా మేము సింగిల్గా ఉన్నప్పుడు మా యొక్క ఇన్కమ్, నా యొక్క ఫస్ట్ ఇన్కమ్ 33 రూపాయలు, మేడం యొక్క ఫస్ట్ ఇన్కమ్, సుస్మిత గారి యొక్క ఫస్ట్ ఇన్కమ్ 83 రూపాయలు అండి. ఓకేనా, 2019 జనవరి 750 రూపీస్. మాకంటూ ఎవరు టీం లేదు, మాకంటే ఎవరు లేరు, మేమే కష్టపడ్డాం. తను కష్టపడింది అక్కడ, నా టీం వేరు, నేను కష్టపడ్డాను. ఇన్కమ్ వందలలో ఉంది. మరి ఇప్పుడు మీ ఇద్దరం కలిసి వర్క్ చేసి తను ఎఫర్ట్ చేసి, ఓకేనా, ఆ ఇన్కమ్ ఎఫర్ట్ చేసి ఇంత టీం క్రియేట్ చేసి ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేసి కాస్త మిసెస్, ఓకేనా, ఇలా మిస్టర్ సుస్మిత అండ్ ప్రవీణ్ టోటల్ టీం నుంచి మరి ఇంతమంది అచీవర్స్ అయ్యారంటే ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మన టీంలో కొంతమంది మాత్రం డిస్ప్లే చేస్తానండి, ఇంకా రాలే కదా, మరి ఇంక అందరి వస్తే ఎలా ఉంటుంది?
రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. 1,09,000, 80,000, 70,000 ఇలా తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చాయి. చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో కాబట్టి ఇంత పెద్ద టీంని మేము క్రియేట్ చేస్తాం. మరి మీరు మీ అండర్లో క్రియేట్ చేయలేరా? చేయలేరా? చేస్తారా లేదా? ఈజీగా చేస్తారు. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. మమ్మల్ని మేము నమ్మాము కాబట్టి ఇది క్రియేట్ చేసుకోగలిగాము. బెస్ట్ అప్లయన్స్ అండ్ మెంటల్ సపోర్ట్స్ తోటి, లవ్లీ టీమ్ తోటి. ఓకే, ఉన్నత లక్ష్యం సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే. చేస్తారా లేదా? ఇంత ఇన్కమ్ తీసుకున్నారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? త్యాగాలు చేశారు. చిన్న చిన్న ఆనందాలు పక్క పెట్టేశారు. ఈ ఇన్కమ్ తీసుకున్నారు. రైట్. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఏ పనిలో అయినా సమస్యలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, మన వెస్టేజ్ కూడా చాలా వస్తాయి. ఎందుకంటే పెద్ద సక్సెస్ కోసం పోరాడుతున్నాం కాబట్టి. సో మనం ప్రతి ఛాలెంజెస్ కూడా నిలబడితే గొప్ప సక్సెస్ తీసుకుంటారు. 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తికి 1,00,000 రూపాయలు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎస్ఆర్నో రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎంత సక్సెస్ తీసుకున్నట్టు అన్ని వస్తాయి. ఒక్కసారి సక్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ పోతాయి. మీరు చూడండి, 4 రోజులు కష్టపడినటువంటి కష్టాన్ని మీరు కనబడలేదు. ఈ రోజు మీరు నిన్న వచ్చినటువంటి డిస్ప్లే అయినటువంటి చెక్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అది 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ కష్టం అంతా గుర్తికి రాదు ఇక మనకి. రైట్. కాబట్టి ఏ వ్యక్తికైనా ఒక మొక్కకే రాళ్ళలో పడింది ఎక్కడ చూడండి, సిటీలో చూడండి, రాళ్ళ నుంచి పెద్ద మొక్కలకు ఎదుగుతాయి. పోరాడుతుంది భూమితో, పోరాడి నేను ఎలాగైనా ఎదుగుతా అని చెప్పేసి ఎదుగుతుంది. మరి మన జీవితం, మానవుని జీవితం